అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? వంశీ. వంశీ గారు ఏం చేస్తారు? వంశీ ఆటో డ్రైవింగ్. ఆటో డ్రైవింగ్. ఎట్లా ఉంది వంశీ ఆటో డ్రైవింగ్? బాగానే ఉంది. ఇప్పుడు ఒక లక్ష్మీ పథకం పెట్టిన తర్వాత, మహాలక్ష్మి పథకం తర్వాత ఆటోలో బాగా ఇబ్బంది ఉంటుంది. చాలా ఇబ్బంది అయింది. గతంతో పోలిస్తే ఎట్లా ఉంది ఆటో ఫీల్డింగ్? చాలా తక్కువ ఉంది. కిరాయిలు కూడా చాలా తక్కువ అయినాయి. ఇంతకుముందు మస్తు అవుతుండే కానీ ఇప్పుడు ఏం లేకుండా. ఇంతకుముందుకు ఎట్లా వచ్చేది, ఇప్పుడు మహాలక్ష్మి పథకం తర్వాత ఎట్లా ఉన్నది ఆటో? ఇంతకుముందు 1000 రూపాయలు తోలుతుండే అన్న, ఇప్పుడు 500 కూడా అట్లా వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. అందులో కూడా ఎండలు ఫుల్ కొడుతున్నాయి, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం లేదు వంశీ అన్న, కేంద్రంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్, దేశ ప్రధాని నిర్ణయించే ఎలక్షన్స్. కాంగ్రెస్ ఇండియా కూటమి మధ్యలో ఉన్నది. భారతదేశం డెవలప్మెంట్ కావాలన్నా అంటే రక్షణ రంగం కావచ్చు, హైవేస్ కావచ్చు, రైల్వే రంగం కావచ్చు, ఎన్ని సెక్టర్ ఏ రంగంలో అలా డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్న? నేనైతే బీజేపీ మంచిగా వస్తుంది అనుకుంటున్నాను. బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్న? బీజేపీ అంటే బీజేపీ మంచిగానే ఉంటుంది. కాంగ్రెస్ తెలంగాణ నాకు తెలిసి బీజేపీ అంటే కాంగ్రెస్ వాళ్ళు కూటమి మాకు అవకాశం ఇస్తే మేము బాగా ఇంకా బీజేపీ కానీ డెవలప్ చేస్తుంటాం. రోజు 1000 రూపాయలు దొరికినట్టువన్నీ 300-400 కూడా కిరాయిలు కాటినాయి. అట్లా ఇంకేముంది, బీజేపీకి సోర్స్ ఉందంటావు పక్క. అలా మోడీ కావాలంటావు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? శ్రీకాంత్. ఏం చేస్తావు శ్రీకాంత్ అన్న? నేను ఆటో డ్రైవర్. ఎట్లా ఉన్నాయి గిరాకులు, ఎట్లా ఉన్నాయి మీకు? ఇప్పుడు నార్మలే ఉన్నాయి, ఎండలు బాగున్నాయి కదా, కొంచెం నార్మలే ఉంది. అంటే ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం కింద బాగా లేడీస్ మొత్తం బాగా బస్సు తిరుగుతున్నారు, గిరాకులు బాగుంటున్నాయి. ఎట్లయినా కొంచెం తక్కువనే ఉంటుంది, తక్కువనే ఉన్నది మాకు. ఎందుకంటే మా లోకల్ సర్వీస్ కాబట్టి మాకు కొంచెం బాగానే ఉంది. కానీ జర బయట తిరిగే ఆటో వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కొంచెం ఎట్లయినా ప్రాబ్లమే ఉన్నది. ఇప్పుడు ఏం లేదు శ్రీకాంత్ అన్న, కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. దేశ ప్రధాని ఎన్నుకునే ఎలక్షన్స్ ఇవి. ఇండియా కూటమి అండ్ ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ ఉన్నది. ఎవరు వస్తే దేశ ప్రధాని ఎవరైతే డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నా మంచిగా? ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే నరేంద్ర మోడీ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దేనికైనా ఆయన ఉంటేనే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకైనా యుద్ధం దేనికైనా కూడా కొంచెం నరేంద్ర మోడీ ఉంటేనే స్కీములైనా పథకాలైనా, ఇప్పుడు సిలిండర్ల విషయంలో కానీ, పోస్ట్ ఆఫీస్, ఇప్పుడు ఆడపిల్లల విషయంలో కానీ, దేనికైనా అన్నిటికి కూడా నరేంద్ర మోడీ ఉంటేనే కొంచెం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. బాగుంటుంది అనుకుంటున్నాం. నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నల్గొండ పార్లమెంట్లో ఉంది, బీజేపీకి అవకాశం ఉందంట. ఇక అది నల్గొండ పార్లమెంట్ అనేది మాత్రం ఇక చెప్పలేము. ఎందుకంటే ఇద్దరు, ఇప్పుడు సైదిరెడ్డి ఉన్నాడు, ఇప్పుడు రఘువీర్ రెడ్డి ఉన్నాడు. కాకపోతే నల్గొండ బయటోళ్ళే కానీ నల్గొండ ప్రాపర్ అయితే కాదు వాళ్ళది. ఇంకా చూడాలి ఎట్లుంటుంది అనేది తెలియదు. అంటే గల్లీ లెవెల్ ఉన్నా కానీ ఢిల్లీలో మాత్రం మోడీ గారు ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాం. డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.